నువ్వు బీఆర్ఎస్ అని పెట్టుకున్నప్పుడే భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. మరి మాకు మీకేం సంబంధం? పోయి తెలంగాణకు జై తెలంగాణ అనే అర్హత కూడా లేదు వాళ్ళకు. జై తెలంగాణ అనే అర్హత కూడా లేదు. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి జై తెలంగాణ అనే అర్హత ఎందుకు ఉందనంటే తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అరే నేను ఇదంతా ఎందుకు? తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఉన్నాడా? తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో ఉన్నాడా? ఇది ఒకసారి మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోండి. నేను చెప్తే ఏమంటున్నానంటే మీరు చూసినా మేము ఉన్నాము. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేడు. ఆయన తెలంగాణ వాది ఎట్లయితాడు? కేసీఆర్ కూడా తెలంగాణ బిడ్డ ఏం కాదు. ఆయన విజయనగరంకి వెళ్ళి వలసి వచ్చినోడే. వాళ్ళ మూలాలు మొత్తం బీహార్లో ఉంటాయి. బీహార్ నుంచి విజయనగరం మొత్తం తెలంగాణ కోసం కష్టం వచ్చిన సాగు నోట్ల తలకాయ పెట్టి వచ్చిన మొత్తం, లేకపోతే 5 నిమిషాలు అగ్గిపెట్ట దొరుకుతుంది కాల్చుకుంటుంటే తెలంగాణ కోసం హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అంటారు. తమ్మే శ్రీకాంతాచార్య చచ్చిపోయినప్పుడు స్పాట్ లో ఉన్న వాళ్ళం మేము ఎల్బీనగర్ చౌరస్తాలో. ఈయన సాగు నోట్ల టైటిల్ పెట్టలే, తెలంగాణ విద్యార్థులను సాగు వైపు నడిపించిండు. సాగు నోట్ల తలకాయ కేసీఆర్ పెట్టలేదు, తెలంగాణ విద్యార్థుల్ని సాగు వైపు నడిపించిండు. లీటర్ పెట్రోల్ దొరికింది హరీశ్వరరావు గారికి, ₹1 అగ్గిపెట్ట దొరకలేదా? ఎంత దుర్మార్గుడే. ఒగల మాటలు, ఒగల జోళ్ళు ఇవన్నీ వద్దు. కేటీఆర్ సక్కదనం ఏదో తెలుసు, హరీశ్వరరావు సక్కదనమే తెలుసు. ఢిల్లీ సెంటర్లో ఇక్కడున్న ప్రభుత్వం కాదు, ఇక్కడ మీరు చేసిన నాయడం కాదు. పోయి కేజ్రీవాల్ కూడా ముంచిత్రికి లిక్కర్ కేసులో పెట్టి వాళ్ళు కూడా జైలు, ఆయన కూడా జైలు పంపిస్తారు పాపం. వాళ్ళ దుర్మార్గాలు కాదు. వాళ్ళు పచ్చగేడ ఉంటే ఓర్వరు, పచ్చగున్న ఓర్వరు. మరి ఇప్పుడు ఇంకా 500 రోజులు ఆగురు మీరు. కేటీఆర్ మొన్న మాట్లాడుతూ 500 రోజులు ఆగురి. సో కేసీఆర్ మళ్ళీ వస్తుండే, సీఎం అవుతుండే, బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తే కేవలం 500 రోజులు. అంటే 500 రోజులు అంటే సంవత్సరంన్నర ఆగురే అని అంటారు. నేను ఇంకొకటి, ఇప్పుడు 500 రోజుల్లో కేసీఆర్ వస్తారా సంపుతారా వీళ్ళు? ఆల్రెడీ ఒకసారి నొక్కిరంట అంటుంటున్నాం మీడియాలో. 500 రోజులు కాదు, తెలంగాణలో ఒకటే కలగనుద్దానాలే. తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే చివరికి ఒక పిల్లగాడు 10th క్లాస్ ఎగ్జామ్లో, ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్లో ఒకటి చిన్న అవకతవకలు జరిగితే ఆ పిల్లగాడు మాట్లాడి స్పష్టంగా నేను విన్నాను. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తున్నాడు కదా, ఇత్తడి తెలంగాణ కాదు రాగి తెలంగాణ కూడా చేయలేడు కేసీఆర్. కేసీఆర్ పని ఒడిసింది. కేసీఆర్ను ఉద్యమకారుడు ఉన్నప్పుడు 2009 వరకు కేసీఆర్ మంచిగా ఉన్నాడు. కేటీఆర్ ఎంటర్ కాకముందు కేసీఆర్ చాలా మంచి ఉద్యమకారుడు, యాక్సెప్ట్ చేస్తాం. కేటీఆర్ అయితే ఎప్పుడైతే ఎంటర్ అయిండో తెలంగాణలో దోపిడి తెలంగాణ ఉద్యమకారులు కాదు, ఫేక్ ఉద్యమకారులు వచ్చారు. ఇలా ఆయన పార్టీలో ఎవరున్నారు? తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారా? తెలంగాణ ఉద్యమకారులు ఎవరు చూపిస్తావు? తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులపై తుపాకులు పట్టుకొని కాల్పులు జరిపిన వాళ్ళు అంతా డబ్బుల సంచులు ఎవరైతే ఇస్తే వాళ్ళే ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ నిజమైన ఉద్యమకారుడు ఎవరు ఉన్నారు? కేసీఆర్ ఏమిటో చెప్పండి. ఎవరున్నారు? మీరు ఆలోచన చేయండి. ఆయన ఏదో మాట్లాడితే 500 రోజులు ఆగు, 600 రోజులు ఆగు, రోజులు లెక్క పెట్టుకోవచ్చు. ఆయన ఏమనుకుంటుండే, ఈ 500 రోజులు ఆగితే మా అయ్యను పక్కకు పెట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను. కళలో కూడా కేటీఆర్ ఊహించుకోవద్దు, ముఖ్యమంత్రి కాదు. ఆయన ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా రేపు బహుజనవాదం, బీసీవాదం గట్టిగా అయింది. సిరిసిల్లలో ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోతుంది ఆయనది. ఆయన మోసంతోటే వచ్చిండు. ఆయన ఫస్ట్ గెలిచిందంతో తెలుసా తమ్మి? 160 ఓట్లతో ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిండు ఆయన సిరిసిల్లలో. 160-170 ఓట్లు. అది కూడా ఈసారి సిరిసిల్లలో ఆ సీట్ కూడా వీక్తారు బీసీ లేకమైతే. కేటీఆర్ మాటలు ఒకటి పట్టించుకోడు, అవన్నీ చెత్త మాటలు, పొల్లు మాటలు.